వరంగల్ దేశాయిపేట ప్రాంతంలోని సీకేఎం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహించిన మాదక ద్రవ్యాల నియంత్రణ రోడ్డు భద్రతా అవగాహన సదస్సు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వివిధ పాఠశాలల విద్యార్థులు, కళాశాల విద్యార్థులు, యాజమాన్యాలు, పోలీస్ సిబ్బంది హాజరయ్యారు. ఈ సదస్సులో వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ మాట్లాడుతూ, ప్రస్తుతం మన దేశంలో యువత మత్తుకు బానిసలై మాదక ద్రవ్యాల ఊబిలో చిక్కుకొని జీవితాలు నాశనం చేసుకుంటున్నా వారి సంఖ్య రోజుకు పెరుగుతుందని అన్నారు. విద్యార్థి దశలోనే మాదక ద్రవ్యాలకు బానిసలై దేశంలో ఉన్నత స్థానాలకు వెళ్లాల్సిన విద్యార్థులు నేరస్తులుగా మారుతున్నారని అన్నారు. విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ వహించి జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లాలంటే ఎలాంటి చెడు అలవాట్లను అలవర్చుకోవద్దని విద్యార్థులకు డ్రగ్స్ పై అవగాహన కల్పించారు. గంజాయిని సేవించడం కానీ చదువు పైన మనము ఫోకస్ చేయడము, చదువు పైన మనం కాన్సంట్రేట్ ఉంది. కాబట్టి దయచేసి దీంట్లో చాలా మంది we will not consume any harmful or illegal drugs in any way for any purpose. We will create awareness about the ill effects of drug abuse by encouraging every person, especially the youth, so that the youth of India can live drug-free and they can become creative and important members of the society. Today, we pledge that we will stay away from drugs and live a healthy life. Jai Hind. మీ ఫ్రెండ్స్ కూడా మంచి ఫ్రెండ్స్ ఎన్నుకొని మీరు అభివృద్ధిలోకి వస్తారని, చెడుకు బానిసలు కారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు సిటిఎం కాలేజీలో మన జాగృతి కళా బృందం వారిచే సైబర్ నేరాలపైన, డ్రగ్స్ పైన, రోడ్డు ప్రమాదాలపైన స్టూడెంట్స్కు ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎస్పెషల్లీ డ్రగ్స్ బారిన పడకుండా మేము ఏదైతే చర్యలు తీసుకుంటున్నామో అదేవిధంగా లీగల్ కాంప్లికేషన్స్ ఏ రకంగా ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ ఏ రకంగా ఉంటాయి, సోషల్గా ఎట్లాంటి సమస్యలను ఎదుర్కొంటారు ఈ డ్రగ్స్ బారిన పడినా, దాన్ని సేల్ చేసినా లేకుంటే సప్లై చేసినా, కన్జ్యూమ్ చేసినా మరి వాటి వల్ల వచ్చేటువంటి దుష్పరిణామాల గురించి పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలను నివారించడంలో భాగంగా మరి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండడానికి మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి కూడా పిల్లలకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాలేజీ పిల్లలు కూడా సుమారు 500 మంది పిల్లలు, మా సిఏ గారు, ప్రిన్సిపల్ గారు, జాగృతి కళా బృందం, అదేవిధంగా ఎన్సిసి పిల్లలు అందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా విన్నారు. అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది.